నమస్కారం నమస్కారం నమస్కారం. బాగున్నారా? హ్యాపీసా? ఆల్ హ్యాపీసా? నువ్వు హ్యాపీగా ఉన్నావుగా, అది చాలు. ఏంటి మమ్మల్ని మర్చిపోయినట్లున్నావు? అయ్యి బాబోయ్, ఎంత మాట అనేశారు. నేను మిమ్మల్ని మర్చిపోవటం ఏంటండి బాబు? చెప్పండి, ఏం చేయమంటారు? చిటికలో చేసేస్తాను. అయ్యగారు దండం పెట్టుకో. దండాలయ్య గారు. అంజలి, సీతాలు నీకు ఓకే కదా? అది కాదండి, నాకు ఇప్పుడు ఈ అమ్మాయి అవసరమా? అదేంటి అంజలి అలా అంటావు? ఇంటి పనులను వంట పనులను నీకు సహాయం చేస్తుంది, పైగా నీకు తోడుంటుంది. సరే, అన్నీ చెప్పారు, మరి మీడియా సపోర్ట్ ఎంతవరకు ఇస్తారు అది కూడా చెప్పండి. అలా చెప్తే అలా సహకరించడానికి మేము సిద్ధం సార్. ఎందుకంటే మీరు ఎంత సిన్సియరో ముందే మాకు తెలిసింది, అందుకే మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తున్నాం. రవి ప్లీజ్, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. అంటే అలా అర్థాలు చేసుకోవడంతో టైం అంతా వేస్ట్ చేస్తారా? ఈ లోపల నాకు శిక్ష పడిపోతుంది, ఆ వెంటనే ఉరి కూడా తీసేస్తారు. దేవుడా, ఓకే ఒక తప్పు చేశాను, కనీసం ఇంకో 10 తప్పులు చేసి దొరికినా బాగుండేది. అట్లీస్ట్ అంజలిని మోసం చేసి దొరికినా బాగుండేది. ఎంత తప్పు జరిగిపోయింది. రవి కంట్రోల్ ఇవ్వాలి సార్, కంట్రోల్ చేసుకో. రవి, నీ గురించి అన్నయ్య, నేను, రామచంద్రం, అప్పన్న ద్వారా చాలా చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. వెరీ గుడ్. నాకు తెలుసు అన్నయ్యకి నేనంటే ప్రాణం, నా కోసం ప్రాణమైనా ఇస్తాడు. ఆ సంగతి నాకు తెలీదా? అంతా అనుకున్నట్లే జరుగుతుంది. కానీ ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే అంజలికి పెళ్లి జరిగిపోయింది. ఓ కలెక్టర్తో పెళ్లి జరిగింది. ఇప్పుడు వాళ్ళు కాకినాడలో ఉన్నారు. రవి, నాదో రిక్వెస్ట్. జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు విడుదలైన తర్వాత అంజలి గురించి ఎలాంటి ప్రయత్నాలు చేయనని నాకు మాట ఇవ్వు. తప్పు చేశావు. అంజలికి పెళ్ళైపోయిందని నాతో చెప్పి తప్పు చేశావు. అసలు నాతో చెప్పుండాల్సింది కాదు. నేను జైల్లో నుండి బయటకు వచ్చేంత వరకు ఎన్నో కళలు కందామనుకున్నాను. ఇప్పుడు ఆ కళలు రావు, అసలు నిద్రే పట్టదు. రవి ప్లీజ్, ఇకనైనా నువ్వు మంచిగా ఉంటావని నా ఆశ. ట్రై చేయరా. సార్, జైలర్ గారు వస్తున్నారు, బయలుదేరండి. వస్తాను రవి. ఏంటండి, మీరు ఇంకా నిద్రపోలేదా? ఈ పాటికి మీరు నిద్రపోయి ఉంటారేమో అనుకున్నాను. లేదు, నీ గురించి ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తున్నారా? చిత్రంగా ఉంది. నిజమే, చిత్రంగానే ఉంది. ఏ ఇంట్లో అయినా భర్త కోసం భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీరు నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా లేరు. మీరే చెప్పండి, ఎప్పుడైనా మన ఇద్దరం ఒకరి గురించి ఒకరం పట్టించుకున్నామా? అలా పట్టించుకోకపోవడం అనేది అప్పుడు జరిగింది, కానీ ఇప్పుడు కాదు రత్న. అంటే ఇప్పుడు మీరు నా స్వేచ్ఛను పాడు చేద్దాం అనుకుంటున్నారా? కాదు, నేను నాతో పాటు నువ్వు కొన్ని పద్ధతులు అలవాటు చేసుకోవాలంటున్నాను. సరే చెప్పండి, ఏంటా పద్ధతులు? చూడు, ముందు నువ్వు ఈ అర్ధరాత్రులు ఇంటికి రావడం మానుకోవాలి. మరి సొసైటీ మాట ఏంటి? మరి మన స్టేటస్? స్టేటస్, సొసైటీ లాంటి పదాలు పలకడానికి చాలా గొప్పగా ఉంటాయి, కానీ అవి మొహానికి పూసుకునే మేకప్ లాగా పై మెరుగులని నువ్వు తెలుసుకోవాలి. సరే, తెలుసుకుని ఏం చేయాలో కూడా మీరే చెప్పండి. అవి తెలుసుకుని ముందు మన ఇంటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. మన ఇంటికి బానే ఉందిగా, ఒకవేళ సరిగ్గా లేకపోతే చూసుకోవడానికి మీరున్నారుగా. సంతోషం, ఆ పెద్దరికాన్ని మిగిల్చినందుకు. అయితే ఈ ఇల్లు బాగుపడాలనుకుంటే అందుకు నీ సహకారం కూడా కావాలి. అదేంటో చెప్పండి, ఏం చేయాలి? ముందు నీ ఖర్చులు తగ్గించుకోవాలి. మనం ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు, మన పిల్లలకి ఎంత మిగిల్చామనేది ముఖ్యం. వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి నువ్వు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే నిర్ణయించుకున్నారు. ఐశ్వర్య సందీప్ గారంటే ఇష్టపడుతుంది. ఈ విషయం మీకెంత చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇంటి విషయంలో నాకు నీతులు చెప్పడం కాదు, ఈ విషయంలో ఏదో ఒకటి చేసి అప్పుడు చెప్పండి నాకు నీతులు. అదే చెప్తున్నాను. ఐశ్వర్యని సందీప్ పెళ్లి చేసుకోవటం వల్ల మనకే నష్టం లేదు. ఆ ఒక్క విషయంలో దాని ఇష్టాన్ని ఎందుకు కాదనాలి? అయ్యో, మన శత్రువు కొడుకండి వాడు. తెలుసు, అయినా పర్వాలేదు. నేను వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడతాను. ఈ విషయంలో నేను నీ మాట విను. అంతేకాదు, ఐశ్వర్యను ఒక్క మాట కూడా అనకూడదు. తనని కంటికి రెపలా చూసుకోవాలి. అదే నాకు కావాలి, అంతే.
సందీప్ పద. పద సందీప్. సరే. నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని. సందీప్ విషయంలో, నా విషయంలో అసలు పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతాయని ఎంతో భయపడ్డాను. కానీ మా పెళ్లి సమస్య ఇంత తేలిగ్గా తీరిపోతుందని అసలు నేను ఊహించలేదు. ఆ దేవుడు సరైన సమయంలో మా నాన్నగారి మనసు మార్చి మా మధ్యకు పంపాడు. ఆయనే మా పెళ్లికి ఎంతో అండగా నిలబడబోతున్నాడు. అందుకే నేను చాలా అదృష్టవంతురాల్ని. ఏంటే అంత హుషారుగా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నా గొడవ నీకెందుకురా? నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నీకు ఈ మధ్య పొగరు బాగా పెరిగిపోతుంది. ఈ సంగతి, సందీప్ గారి సంగతి నాన్నగారికి తెలియదు అనుకుంటున్నావా? కంగారు పడకు, నాన్నగారు నిన్ను నిలదీసే రోజు దగ్గరలోనే ఉంది. ఏ పోరా, ఇప్పటి వరకు అదే టాపిక్ అమ్మకి నాన్నకి మధ్య జరిగింది. నాన్నగారు ఏమన్నారో వెళ్ళి అమ్మని అడుగు. పెద్ద దిగొచ్చాడు నన్ను బెదిరించడానికి మొనగాడు. హే పా. హలో. హలో సందీప్, బాగున్నావా? హలో అక్క, నువ్వా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇప్పుడే అమ్మ సెలెక్ట్ చేశాను. అవును, నువ్వేంటి ఇంకా ఇంట్లోనే ఉన్నావు? ఆఫీస్కి సంబంధించి కొన్ని పేపర్స్ ప్రిపేర్ చేయాలక్క, అందుకే ఇంట్లో ఉన్నాను. అవును, మీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? మా ఫ్రెండా? అదేరా మీ ఐసు. ఐశ్వర్యనా? వాడు పర్లేదు, బానే ఉన్నాడు. బానే ఉంటాడులే, నువ్వు ఉన్నావు కదా. నేనున్నాను, అది వేరే విషయం అనుకో. అన్నట్టు బావకోసారి ఫోన్ ఇవ్వు. బావి టైంలో ఎందుకుంటాడురా? ఆఫీస్కి వెళ్ళి ఉంటారు కదా, నేను అనుకున్నాను. ఒరే సందీప్, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకు. అది కాదు. నువ్వేం కంగారు పడకు గానీ ఐసుని మరీ మరీ అడిగానని చెప్పు. బావగారిని కూడా అడిగానని చెప్పు. అలాగే. సందీప్, చెప్పడం మర్చిపోయాను. మా అత్తగారు మావగారు ఎల్లుండి ఇక్కడికి వస్తున్నారు. ఓహో అలాగా, అయితే నీ పని అయిపోయినట్టేలే. మీ అత్తగారి సంగతి నీకు తెలుసు కదా. ఏ సందీప్, అలా అనకు. మా అత్తగారు పెళ్ళప్పుడు అలా బిహేవ్ చేశారు గానీ ఈ పాటికి సర్దుకుంటారులే. సరే, నీ అదృష్టం ఎలా ఉందో మరి 2 రోజుల్లో తెలుస్తుంది కదా. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్. సర్లే కానీ అమ్మ నువ్వు ఎప్పుడు వస్తారు? ఇద్దరికి వీలు చూసుకుని త్వరలోనే వస్తామక్క. సందీప్, వీళ్ళనంత త్వరగా రండి. నువ్వు మాత్రం ఫోన్ చేస్తూ ఉండు. అలాగే అక్క, ఉంటాను. సరే బాయ్. సందీప్ సందీప్, మైసమ్మని అడిగానని చెప్పు. ఓకే బాయ్. అరుంధతి సేవా ట్రస్ట్ 54వ సభ్య సమావేశానికి హాజరైన మీ అందరికీ నా ధన్యవాదాలు. మీ అందరి సహాయ సహకారాలతో ట్రస్ట్ ఎంతో గొప్పగా నిర్వహించబడుతోంది. శ్రీ గంగాధరం గారి ఆశయాల మేరకు మనందరం ఒక క్రమశిక్షణతో, ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేశాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. మీరందరూ ఇదే సహకారం ఎప్పుడూ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇక ముందు కూడా మన కార్యక్రమాలు అభివృద్ధి పదంలో సాగిపోవాలని కోరుకుంటున్నాను.
ఈ విషయంలో చంద్రకాంత్ గారు కొన్ని సూచనలు ఇస్తారు. అవి ఒకసారి మనం విన్నాం. పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీ అందరూ అంగీకరిస్తారని నేను ఆశిస్తున్నాను. అనాథ శరణాలయాలకు అయ్యే ఖర్చు సగానికి పైగా మా గంగా ఫార్మా లాభాల నుంచి తీసుకోవడానికి మేము నిర్ణయించుకున్నాం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు చంద్ర. థ్యాంక్స్. ఈ నిర్ణయం ఇప్పటిది కాదు, ఎప్పటిదో. కానీ నేను కొన్ని పరిస్థితుల వల్ల బయటపడలేకపోయాను. అయితే ఇప్పుడు నాకు ఒక గొప్ప అండ దొరికింది. అంటే ఓ గొప్ప వ్యక్తి ఈ ప్రపోజల్ వెనక ఉన్నాడు. ఈ సమయంలో ఆ వ్యక్తిని మన మీటింగ్కి ఆహ్వానించకపోతే కృతజ్ఞత అవుతుందని అనిపించి నాతో తీసుకొచ్చాను. మీరందరూ ఒప్పుకుంటే ఆ మంచి మనిషిని మన మధ్యకి పిలుస్తాను. పిలవండి సార్, పిలవండి. అన్నయ్య, అన్నయ్య, మీరందరూ నన్ను క్షమించాలి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, చంద్ర, నేను ఈ మీటింగ్ నుంచి వెళ్ళిపోతున్నాను. పవిత్రమైన దేవాలయం లాంటి ఈ హాల్లోకి హంతకులు మోసగాళ్ళు రావడం నాకు ఇష్టం లేదు. అవును, నేను రాజుతో వెళ్ళిపోతున్నాను. మేము కూడా వెళ్తాం. తొందరపడకండి, దయచేసి నా మాట వినండి. కృష్ణకాంత్ ఇదివరకట్లా లేడు, ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. అతను మారినా మారకపోయినా మాకు సంబంధం లేదు. రాజీ, తప్పు చేసిన వాడు ఎప్పటికీ అలాగే ఉంటాడనుకుని సంఘానికి దూరంగా వెలివేసే కన్నా ఒక్క క్షణం అతను చెప్పే మాటలు విని మారాడో లేదో తెలుసుకోవడం మంచిది కదా. అవునమ్మా, అతనికి అవకాశం ఇవ్వటం మంచిదే కదా. తప్పు చేసిన వాడికి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వటం ఎప్పుడు గొప్ప విషయమే కదా. పైగా నువ్వు లాయర్వి, నీకు మేమేం చెప్పగలం? ప్లీజ్ అందరూ కూర్చోండి. ఇది నా రిక్వెస్ట్. ప్లీజ్. అన్నయ్య, అరుంధతి సేవా ట్రస్ట్ అనే గర్భగుడిలోకి నేను రావటం నిజంగా తప్పే అవుతుంది. అందుకే ఇంతసేపు బయట నిలబడిపోయాను. నేను మారానని మీరెవరూ అనుకోనక్కర్లేదు. అందరి మెప్పు కోసం నేను మారినట్టు నటించాల్సిన అవసరం నాకు లేదు. అందువల్ల నాకు భుజకీర్తులు ఏవి రావాలని కోరుకోవటం లేదు. అయితే నేను చేసిన పాపాలకి నేరాలకి నా మనస్సాక్షికి నేనే సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. నాకు మిగిలినవి కొద్ది రోజులు మాత్రమే. ఈలోగా మా నాన్నగారి ఆశయాలు కొన్నైనా నెరవేర్చాలని ఆశపడుతున్నాను. వాటికంటే ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అరుంధతి సేవా ట్రస్ట్కి సంబంధించి ఎలాంటి అడ్డంకులు కల్పించబోనని ప్రమాణం చేసి చెప్తున్నాను. అంతేకాదు, గంగా ఫార్మా లాభాల్లో ఒక వంతు ఈ అనాథ శరణాలయ అభివృద్ధికి కేటాయిస్తున్నట్టుగా వ్రాతపూర్వకంగా ప్రకటిస్తున్నాను. ఇది నా వృధా భక్తి సేవ, నా మనసుకు తృప్తి. స్వర్గీయ శ్రీ గంగాధరం గారి కొడుకులు ఇంత మంచి నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషించదగిన విషయం. అందుకు ట్రస్ట్ సభ్యులందరి తరపున వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. రాజేశ్వరి గారు, ఒక్క నిమిషం. నీ విషయంలో నేను చాలా దారుణంగా ప్రవర్తించాను. సమీర్ నా చేతులతోనే నాశనం చేశాను. అప్పటి నీ కన్నీరు ఇప్పుడు కారు చిచ్చులా నా గుండెను మండించేస్తుంది. నాకు తెలుసు, నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించలేవు. వద్దు కృష్ణ, వద్దు. నువ్వు నన్ను క్షమించమని అడగద్దు. అలా అడిగే అర్హత నీకు లేదు. ఒకవేళ నేను నిన్ను క్షమించినా చనిపోయిన నా కొడుకును నాకు తిరిగి ఇవ్వగలవా? నా సమీర్ని తిరిగి నాకు తెచ్చివ్వగలవా? ఇవ్వలేవు. నీకు నన్ను ఓదార్చే శక్తి లేదు. నువ్వు నన్ను ఓదార్చలేవు. కృష్ణ, నువ్వే కాదు, ఆ భగవంతుడు కూడా నా పుత్ర శోకాన్ని ఆపలేడు. ఈ జీవితానికి సరిపడా దుఃఖాలు మిగిల్చావు. ఇంకా ఏ ధైర్యంతో నా కళ్ళ ముందు వచ్చి నిలబడ్డావు? నా కంటి చూపుతో నిన్ను కాల్చే శక్తి ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు. అది నీ అదృష్టం. బాబు కృష్ణ, అన్నయ్య,
నువ్వేమి బాధపడకు.